సరేరా మరి అంతొద్దు తగ్గించు ఇక్కడ వరకే మన షూటింగ్ నాకు అర్థమైంది అన్నీ గొడ్జిలా నన్ను హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈరోజు నేను మా ఆయనతో కొన్ని ముచ్చట్లు మాట్లాడతాను, అదేంటో మీరు కూడా చూడండి. ముచ్చట్లు అంటే ఏం లేదు, అంటే లొకేషన్లోని ఎవరెవరు మీద తన ఒపీనియన్ ఏంటి అని అనేది నేను అడగబోతున్నాను. అంతే. సరే రుద్ర గారు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. సరేరా మరి అంతొద్దు తగ్గించు. ఓకే, ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ సరే, కానీ సత్యభామ సీరియల్ చేస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ క్యారెక్టర్ అంటే ఇంతకుముందు చాలా చేసే ఉన్నావు, బట్ కానీ సత్యభామ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ నీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏంటి? సత్యభామలో ఉన్న క్యారెక్టర్ అంటావా? అంటే నీ మొగుడుగా, నా హస్బెండ్ గా, నీ సాడెస్ట్ హస్బెండ్ గా చేయటం నాకు ఎలా ఉంది చెప్తావు? చెప్పాలా? ఓకే. అంటే జనరల్గా అన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం, చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం. ఒక క్యారెక్టర్ ఏంటంటే మనకి ఇష్టం ఉంటుంది, కొన్ని క్యారెక్టర్స్ జనాలకి ఇష్టపడతారు కానీ మనకు అంత ఇష్టం ఉండదు. అలాంటి చాలా క్యారెక్టర్ చేశాడు. అంటే ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ నేను చేశాను, బట్ ఏ క్యారెక్టర్ చేసినప్పుడల్లా నాకు మైండ్లో ఏముంటుందంటే నేను చాలా బెటర్గా చేయాలి. ఆ సీన్లో ఎవరున్నా సరే ఫస్ట్ నా పోర్షన్ ఏముంది ఆ సీన్లో అవన్నీ చూసుకొని అంత కొంచెం మెంటల్గా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి అంత ఈజీగా అది అర్థం అవ్వదు, బట్ యాక్టర్కి మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఎంత ఫైన్గా చేస్తే అది అంత బాగా జనాలకి రీచ్ అవుతుందని నా అభిప్రాయం. సో ఎప్పుడు తనతో ఉన్న సీన్లు నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఆ సేడిస్టిక్ నేచర్ ఏదైతే ఉంటుందో అది, అంటే నేను బయట అలాంటి మనిషి కాదు. సో నేను అలాంటి మనిషి కాదు కాబట్టి నేను ఒక పాత్రని దాన్ని అనుకొని చేయాలి అంటే దానికి మెంటల్గా బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే చాలా రెఫరెన్స్లు ఉంటాయి నెగటివ్గా, అంటే ఎంత అప్పుడు ఇది చూస్తే జనాలకి టార్చర్లా అనిపించాలి అని మైండ్లో పెట్టుకొని చేస్తూ ఉంటాను. నేనే అప్పుడప్పుడు జుట్టు పట్టుకున్న సీన్ లేకపోయినా సరే జుట్టు పట్టుకున్నా అని అడుగుతా కదా. సో అవన్నీ ఎందుకంటే ఒక నెగటివ్ ఏదైతే మనం సమాజానికి షో చేస్తున్నామో ఆ నెగిటివ్ అనేది జనాలు చూసి ఎంత కోప్పడితే అంత బాగా చేసినట్టు, సక్సెస్ అని కాదు, అంటే అది ఆ క్యారెక్టర్ని వాళ్ళు కరెక్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఓకే, సమాజంలో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, సో దాని మీద రియాక్ట్ అవుతున్నారంటే అది నాకు అచీవ్మెంట్లా ఉంటుంది. నీకు గుర్తుందా, మనం వరంగల్ వెళ్ళినప్పుడు నేను చాలా మంది తిట్టుకున్నారు? నాకు జనరల్గా చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. వరంగల్ తినొచ్చింది నాకు కాబట్టి తనకు తెలుసు, బట్ జనరల్గా ఏ క్యారెక్టర్ చేసినా సరే నాకు బాగా తిట్టుకుంటారు. సరే, ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం. షార్ట్ పిలుస్తున్నారు, చిటికలో వచ్చేస్తాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చాను. కొంచెం అటెళ్ళు, మొత్తం అంత స్క్రీన్ లో ఇదే ఉండదు. చెప్పు. సరే, ఇందాక ఎక్కడి వరకు వచ్చాం మనం? ఇక్కడ వరకే మన షూటింగ్ వరకు. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. షూటింగ్ వరకేలే. చెప్పు, నీ క్యారెక్టర్ గురించి చెప్పావు. పక్కన నేను నా ఎంకరేజ్మెంట్ వల్ల నువ్వు అంత బాగా చేస్తున్నావు. ఫైనల్ గా అదే కదా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. నా ఫీలింగ్ ఏంటి, నిజమే కదా. అంటే చిన్నప్పటి నుంచి తినే నన్ను ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే నా మదర్కి ఎంతైతే వయసు ఉంటుంది తిని కూడా అంతే వయసు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి తినే ఎంకరేజ్ చేస్తే నేను ఇక్కడ వరకు వచ్చానండి. ఇంకా నేను అలా అనట్లేదు, నేను అలానే అంటున్నాను. ఇప్పుడు సరేలే కానీ నేను ఇప్పుడు మన షూటింగ్లో ఉన్న ఒక్కొక్కరి గురించి నేను అడుగుతాను, నువ్వు నీ ఒపీనియన్ చెప్పాలి. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారా? అందరూ చూస్తారు. అంతమంది చూస్తున్నారా? అంటే జస్ట్ షూటింగ్ పరంగా కాదు, మామూలుగా ఇప్పుడు మన అందరం ఫ్రెండ్లీగా ఉంటాము, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము, హ్యాపీగా ఉంటాం కదా. ఒక్కొక్కరి గురించి అడుగుతాను, ఒక ముక్కలో చెప్పే. ఒక ముక్క అంటే అని అలా చెప్పొద్దు. నేను అలా చెప్తాను, ఫస్ట్ అడుగును అందరి గురించి. సరే, ఫస్ట్ ఎవరి గురించి? అత్తమ్మ కోసం. అత్తమ్మ కోసం అంటే మాధవి గారు. మాధవి గారు అంటే నాకు మదర్ క్యారెక్టర్, బట్
సెట్లో అయితే అలానే ఉంటారు. అంటే ఒక మదర్ ఫిగర్ ఆవిడ, ఫిగర్ అంటే ఆ ఫిగర్ కాదు, మదర్ స్టేచరు. ఎందుకంటే అందరికీ ఎంతమంది ఉంటాం మేము జనరల్గా, ప్రతిసారి ఆవిడ రోజు ఓపిక్గా మార్నింగ్ లేచి వండుకొని అందరి కోసం, మళ్ళీ ఫోన్లో కూడా అడుగుతారు ఏం తింటావు, ఏంటి రేపు ఏం చేయాలని, చేయను, ఇది అది వద్దు అన్నా సరే ఆవిడ బలవంతంగా అంత బాగా ప్రేమతో అందరి కోసం వండి తీసుకొస్తారు. అండ్ స్పెషల్గా నా కోసం స్పెషల్ స్వీట్స్ అవన్నీ తీసుకొస్తారు. సో స్వీట్స్ నాకు చాలా ఇష్టం. సో అదేంటి, అది మాధవి గారు. నెక్స్ట్, వీడి కోసం తాకపోయినా కూడా తింటూ ఉంటాడు. తేకపోతే ఎలా తింటారు, లేకపోతే ఎలా తింటారు చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి ఏదో ఒకటి చేసి తింటాడు మొత్తానికి అయితే. ఈ సొల్లు. నెక్స్ట్ మహాదేవయ్య, రమేష్ గారు అంటే మా డాడీ గారు. నేను ఇప్పటి వరకు చూసిన అంటే మనుషుల్లో ఆయనకి వేరే ఎవరితో సంబంధం లేదు. ఆయనలో ఆయన చాలా హ్యాపీగా ఉంటారు. అది చాలా పాజిటివ్, ఒక ఏమంటారు దాన్ని, నేచరు. అంటే ఎవరున్నా లేకపోయినా ఉన్నా, అంటే మేమున్నా మాతో కూడా చాలా సరదాగా ఉంటారు. ఎవరు కనిపించినా సరే ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు స్మైలీ ఫేస్తోనే చూసాను ఆయన్ని ఇప్పటి వరకు. వేరే అసలు ఈ నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవడం లేదా ఇవన్నీ ఏమి చూడలేదు. అలాంటి ఏమన్నా వచ్చినా సరే పక్కకి వెళ్ళిపోతారు ఆయన మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. అది దేవుడి దైవాలు అందరికీ వస్తే బాగుంటుంది. తమ్ముడు అంటే మా తమ్ముడు హీరో, సత్యమామకి హీరో. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పటికి ఇప్పటికి స్టార్టింగ్ కొంచెం చాలా రిజర్వ్గా ఉండేవాడు. మనం వేరే రాష్ట్రం కదా, మేబీ అంతకే అంత మింగల్ అవ్వట్లేదు ఇది అది అని అనుకున్నాం. బట్ స్లోగా చూస్తే మన టైప్ మొత్తం మాస్. యా, అది సత్య అంటే తను ఒక బెంగాలీ అమ్మాయి, దేవజని ఒరిజినల్ పేరు, అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో తను అంటే జనరల్గా వేరే చాలామంది సీరియల్ హీరోయిన్స్తో నటించాను నేను. బట్ తనకి డిఫరెన్స్ ఏంటంటే తిని చాలా తక్కువ మాట్లాడుతుంది. అంటే వేరే వాళ్ళు ఏంటంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు, సరదాగా హడావిడి చేస్తూ ఉంటారు. కానీ తన వరకు వచ్చే వరకు ఏంటంటే చాలా సైలెంట్గా షైగా ఉంటుంది. ఒకరితో వెళ్తుంది, పని చేసుకుని హ్యాపీగా లోపలికి వెళ్ళి అలా చైర్లో కూర్చొని ఏదో పెట్టుకొని పడుకుంటుంది, లేదా ఎవరితోనే ఎక్కువ మాట్లాడదు. అలాగని అంటే రిజర్వ్డ్ అని కాదు, బట్ ఏమో అంటే గుడ్ ఇన్ అవే. నెక్స్ట్ మీ చెల్లి యామిని అంటే ఏం చెప్పాలి, అల్లరిపిల్ల. సరే, నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గాడ్జిలా. నాకు అర్థమైంది, అందుకే గాడ్జిలా అన్నాను. అంటే తను ఎంతైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో బయట అంతకన్నా ఇంకా షార్ట్గా ఉంటుంది. సో ఎంతైతే షార్ట్గా ఉంటుందో తన మైండ్ కూడా అంతే షార్ట్. అంటే ఎందుకంటే ఒక చిన్నపిల్లల మనస్తత్వం అండి. అంటే ఏమీ కల్మషం లేకుండా, ఏమీ అంటే పెద్దగా ఆలోచనలు ఏమి ఉండదు. అంటే లైఫ్లో ఇలా చేసేయాలి లేదా ఎవరితోనే చాలా లిమిటెడ్గా ఉంటుంది మైండ్ కూడా. అంటే ఇన్ గుడ్ వే అంటున్నా, అది బ్యాడ్ వే ఏం కాదు. సో ఓవరాల్ ఏమైనా ఇప్పుడు బయట సమస్యలన్నీ వేరే కంట్రీలో ఏం జరుగుతుంది, లేదా ఈ రాష్ట్రం బయట ఏం జరుగుతుంది, లేదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఏమీ సంబంధం లేదు తనకి. సో ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఉండదు, ఓకేనా. ఇంకేమనాలి, సో ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు తనకి. తనలో ఏంటంటే తను ఎప్పుడు ఇటు రీల్స్ చేసుకుంటూ తన టైం తను గడిపేస్తూ ఉంటుంది. బట్ అదే యాక్చువల్గా ఎక్కువ ఆ నాలెడ్జ్ లేకపోవడం బెటర్. ఎందుకంటే అది కొంచెం క్యూట్ ఒక చిన్నపిల్లల్ని చూస్తే నాకు ఎలా అనిపిస్తుందో నిన్ను చూస్తే కూడా అంతే అనిపిస్తుంది. నాకు కూడా మా నాన్నగారిని చూసినట్టు అనిపిస్తుంది. ఓకే, కానీ నువ్వు మా నాన్న అంత మంచోడు కాదు, సాడిస్ట్. ఎవరి నాన్న వాళ్ళకి మంచి, నా బొడ్డదాన్ని అడిగితే నేనే ది బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్ అంటది, అంతే. సర్లే,
మనం మనకి అండదండగా ఉన్న ఒక పెద్ద మనిషి, ఒక ఆవిడని మర్చిపోయాం, బామ్మగారు గురించి నేను ఈ ఒక పాడ్కాస్ట్లో చెప్పలేను. బామ్మగారి గురించి చెప్పాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను ఎక్స్క్యూజ్ మీ, నేను బామ్మగారి గురించి చెప్పలేను. ఓకే, ఎందుకంటే నేను అబద్ధం ఆడలేను. సరే చెప్పు నెక్స్ట్. ఇప్పుడు నీకు మామూలుగా సత్యభామ షూటింగ్ ఉంది అని మేనేజర్ కాల్ చేస్తారు కదా మనకి, వర్మ గారు కాల్ చేసినప్పుడు అబ్బా ఇప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది, అరే సత్యభామ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాలి భలే ఉంటుంది అని అలా అనిపిస్తుంది? రెండు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు ఓవర్గా చేస్తాను, దాన్ని ఓవర్ యాక్టింగ్ అంటారు. నాకు ఏంటంటే నాకు ఇంతకుముందు అయితే కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది, ఎందుకంటే ఓకే షూటింగ్స్ చేసేటప్పుడు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ షూటింగ్స్ ఏం చేసుకోవట్లేదు, వేరే ఏదో బిజినెస్ ఏదో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫోన్ వస్తే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, అదే లేకపోతే బాగుండేది, ఎందుకంటే అటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఇటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరూ కలుస్తాం, ఇంట్లో తెలిసిన వాళ్ళు కలుస్తాం, సరదాగా ఉంటుంది. బట్ అక్కడ మళ్ళీ నాకు డిస్టర్బ్ అవుతుంది, అందుకనే సో ఇప్పుడు అంత ఎక్సైట్ అవ్వట్లేదు ముందులో. తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు మణికొండలో కదా, మిథున టిఫిన్స్. టిఫిన్ అయితే చాలా బాగుంది, అంటే నేను ఇది ఇప్పుడు వరకు రాలేదు, టిఫిన్ అయితే చాలా బాగుంది అని సొల్లేస్తుంది. నేను చెప్పి ఒక్క నిమిషం పూర్తిగా నేను చెప్పడం అంటే అత్తమ్మ చెప్పారు, అత్తమ్మ చాలా బాగా కుక్ చేస్తారు, అది నీకు కూడా తెలుసు, టిఫిన్స్ అన్ని ఆవిడే చాలా బాగుంది అని చెప్పారు అని అంటే ఇంకా దానికి మనం పేరు పెట్టక్కర్లేదు. కాబట్టి మీరందరూ కూడా టేస్ట్ చేయండి. నాకు అంటే తన లొకేషన్ నా లొకేషన్ కొంచెం దూరం కాబట్టి నేను వెళ్ళట్లేదు, కానీ మణికొండలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అది ఎక్కడ అడ్రస్ చెప్పొచ్చు కదా పాపం వాళ్ళు. అది రాయదుర్గు, గూగుల్లో మిథున టిఫిన్స్ MITHUNA టిఫిన్స్ అని కొడితే డైరెక్ట్గా మందే వస్తుంది. గూగుల్లో 4.9 రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి, మీరు వెళ్ళండి. ఖచ్చితంగా నేను కూడా వెళ్తాను, మా టీం అందరం కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. ఇది ఒక 3-4 మంత్స్ నుంచి చొల్లేస్తున్నానండి, రారు. సొల్లేం కాదే, వస్తాను ఏదో ఒక టైం. నెక్స్ట్ వీడియో చెప్తా వచ్చింది లేదు. సరే నిజంగా నేను వస్తాను, లేదా నా యూట్యూబ్ ఛానల్ పెట్టి చెప్తా. తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సరే కానీ ఓకే, కానీ నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అంటే? ఇప్పుడు జనరల్గా ఏంటంటే కన్వర్జేషన్ కానీ ఏమైనా సరే ఒక సమతుల్య అయిన వాళ్ళతో అవుతుంది. అంటే నేను ఇప్పుడు నాకున్న మైండ్కి నిన్ను అడిగే క్వశ్చన్స్ నా దగ్గర లేవు, అంటే నువ్వు ఏమో జనరల్ నాలెడ్జ్ అడగొద్దు, మన లొకేషన్ గురించి. అది రెగ్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను అన్ని అడిగేసావు, ఇప్పుడు నేను మళ్ళీ అవే అడిగాను అనుకో, జనాలకు బోర్ కొడుతుంది. ఈగో ఇలానే మాట్లాడతాడు ఎప్పుడు, ఏదో ఒకటి ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం ఇష్టం నాకు. సో అది తప్పే ఉంది. అలా ఏం కాదు, ప్రతి దానికి ఏదో ఒకటి రీజన్ చెప్తూ ఉంటాడు, ఎందుకంటే సాడిస్ట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు సీరియస్ క్వశ్చన్ ఒకటి, నా గురించి నువ్వేమనుకుంటావు? నేనా? సీరియస్ గానే చెప్తున్నాను. సరదాగా అనిపిస్తుంది, టైం పాస్ అంటే టైం పాస్ అని కాదు, అంత టైం పాస్ లా కనిపిస్తున్నారు అంటే సరదాగా అనిపిస్తుంది నాకు, మంచిగా ఆడుకోవడానికి. అంటే ఎలా ఆడుకోవడం అంటే సరదాగా ఉంటుంది. ఫస్ట్ ఆలోచించు, ఆ తర్వాత మాట్లాడు. ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. చూసారా ఒక్క అంటే నా ఇప్పుడు ఏమైనా అడగాలనుకుంటున్నా అంటే నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, ఇది రోజు జరిగేది, రోజు మేము కలుస్తున్నాం, ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేకపోతే ఇంకేం అడుగుతాను? అంటే ఇంకేం అడిగినా ఇంతకన్నా దారుణంగా ఉంటుంది కదా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. నేను తనుంటే అంత హ్యాపీగా ఉంటాను, నవ్విస్తాడు. ఒకవేళ నేను ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నా కూడా నవ్విస్తాడు. కానీ నాకు నచ్చింది ఏంటి తెలుసా, గిల్లుతాడు. అది మర్చిపడిపోతుంది. ఒక 1 వీక్ 10 days అయినా కూడా అసలు ఆ మర్చిపోదు, నొప్పిపోదు. ఇంటికి వెళ్ళి ఎంతబ్బా నొప్పి వస్తుందని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది శాడిస్ట్ గడు గిల్లాడు కదా అని చెప్పేసి. అదొక్కటే నాకు నచ్చదు, మిగతాదంతా అగో ఇది మ్యాన్ హ్యాండ్లింగ్. పోలీసులతో కేసు పెట్టిస్తాను. నేను ఏంటి మహిళా సంఘాలకి వెళ్తాను. ఓకే డన్. నిరాహార దీక్ష చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష. నిరాహార దీక్ష చేసినా సరే నువ్వు చెప్పు తగ్గేదేలే.
తగ్గిస్తా. అంతేనా? అంతే. ఇంకేమైనా అడగాలను చెప్పు. ఏదైనా అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఏం అడగాలో అర్థం కావట్లేదు నాకు. సరే హ్యాపీ మరి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా క్వశ్చన్లు అడిగాను, ఏం అడగాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ పెడుతూ ఉంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే గంట సింబల్ని గట్టిగా కొట్టండి. నువ్వేమైనా చెప్తావా? చాలు, కట్ చేసి. ప్రేమతో మీ గ్రీష్మ. ప్రేమతో మీ గ్రీష్మ. ఐ గాట్ దిస్. ఇందాకటి నుంచి ఇది దాచుకొని పెట్టుకుంది చేతిలో. ఇప్పటివరకు నాకు తెలియలేదు. సో ఇప్పుడు తెలిసింది మీ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. పెండగో. సో లోపలికి వెళ్ళిపోతుంది నాకున్న. లేదు ఇంకా ఉన్నాయి, తెద్దాం అనుకున్నాను. ఒకటి తీసుకొచ్చేసి పైకి మెట్లెక్క మళ్ళీ కిందకి వెళ్ళాలా అని చెప్పేసి, మళ్ళీ పడుకుని పోతాను అన్నావు కదా అని చెప్పేసి వచ్చేసాను. థ్యాంక్ యూ. చెప్పవా? ప్రేమతో మీ గ్రీష్మ. ప్రేమతో మీ రుద్ర. ప్రేమతో మీ గ్రీష్మ. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.